వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో వెళ్తే మారేడుమిల్లికి వెళ్ళొచ్చు మళ్ళీ, లేకపోతే భీమవరం అటు సైడు. సరే ఇది రైడ్ కాదు, డ్రైవ్. సో జస్ట్ ఇక్కడి నుంచి తొర్రూరు వరకే బైక్ మీద వెళ్తున్నా. అక్కడ కొంచెం లేపుతలేను, లేపలేదు ఇంకా, కానీ మళ్ళీ ఆనంద్ కలుడు కానీ సరే ఓకే. గదే లాగిన ఒకటే మరి అంతే. ఇటు సైడ్ లొకేషన్ మొత్తం చూసుకొని తిరుగు మామ. సూపర్ ఉంది లొకేషన్ అయితే, బ్యూటిఫుల్ ఉంది. సో ఇప్పుడే టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. టైం 7:37 అయింది. భీమవరంకి రీచ్ అయినాం. మొత్తానికి ఒక మంచి రూమ్ కూడా దొరికింది. ఓకే మరి బాయ్. ఓకేనా? జై శ్రీరామ్. టైం 7:15 అవుతుంది. ఎప్పుడో 6:30కి స్టార్ట్ అవ్వాలి, కొద్దిగా లేట్ అయిపోయింది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. ఈరోజు December 22, మేబీ 2024లో ఇదే మన లాస్ట్ రైడ్ అవ్వచ్చు ఇంకా. సో ఇప్పుడు లాంగ్ వీకెండ్, క్రిస్మస్ హాలిడేస్ అవన్నీ వచ్చినాయి అన్నట్టు. సో మళ్ళీ నెక్స్ట్ మనకు హాలిడేస్ లేవు ఇక. మ్యాక్స్ ఇదే మన లాస్ట్ రైడ్ ఇన్ 2024. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే హన్మకొండ నుంచి తొర్రూరుకి వెళ్తున్నాం. జస్ట్ ఒక 70 కిలోమీటర్స్ అంతే. జస్ట్ ఒక 70 కిలోమీటర్స్ రైడ్ అంతే ఇది. కాకపోతే అక్కడ బైక్ పార్క్ చేసేసి మనమైతే కార్లో ఆంధ్రాకి వెళ్తున్నాం. ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్. సో మొన్ననే రీసెంట్గా నేను మారేడుమిల్లి రైడ్ కూడా వెళ్ళేసి వచ్చాను కదా. సో మోస్ట్లీ వెళ్తే మారేడుమిల్లికి వెళ్ళొచ్చు మళ్ళీ, లేకపోతే భీమవరం అటు సైడు. సో మొత్తం ఇది 4 days ట్రిప్పు. సో ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్స్ అని ఏమనుకోలే, ఏది అనిపిస్తే అది వెళ్ళిపోవడమే 4 daysలో. నేను ప్లాన్ చేసింది అయితే భీమవరం, అన్నవరం, సింహాచలం, వైజాగ్, లంబసింగి. సో రిటర్న్ లంబసింగి నుంచి వచ్చేటప్పుడు టైం ఉంటే మారేడుమిల్లి. సో ఈ రైడ్కి, సరే ఇది రైడ్ కాదు, డ్రైవ్. సో జస్ట్ ఇక్కడి నుంచి తొర్రూరు వరకే బైక్ మీద వెళ్తున్నా. అక్కడ బైక్ పార్క్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ మనం కార్లో వెళ్తున్నాం. అక్కడ మనకు విష్ణు అన్న అని మనతో పాటు చీరాల బీచ్కి డ్రైవ్కి వచ్చాడు కదా. సో అన్న అండ్ ఫ్యామిలీ, సో వాళ్ళు నేను అందరం కలిసి వెళ్తున్నాం అన్నట్టు ఒక చిన్న ట్రిప్కి. సో అందుకని చెప్పి అక్కడి నుంచి కారు, జస్ట్ ఇక్కడి నుంచి అక్కడి వరకు మాత్రమే మన బైక్ రైడ్. జస్ట్ చాలా చిన్న షార్ట్ రైడ్ ఇది ఈ ఇయర్లో. సో లెట్స్ గో. టైం కూడా 7:18 అవుతుంది. నేను 8 వరకే వచ్చేస్తా అని చెప్పిన అన్నకి, బట్ లేట్ అయిపోయింది. మనం ఒక్క ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటే సెట్ ఇంకా. సో ఈ రైడ్ ఏంటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జస్ట్ ఒక 1-2 days బ్యాకే ఫిక్స్ అయింది రైడ్. నేను యాక్చువల్ నాకు లీవ్స్ ఏం లేవు, హాలిడేస్. సో ఈ మంత్ యాక్చువల్గా నేను ఈ మంత్ నేను ఒక పెద్ద రైడ్ ప్లాన్ చేసిన December ఎండింగ్లో. బట్ అన్ని డేస్ నాకు లీవ్ దొరకట్లేదని ఆ రైడ్ క్యాన్సిల్ చేసిన. మోస్ట్లీ అది జనవరిలో ఉండొచ్చు, కన్యాకుమారికి కంప్లీట్ సౌత్ ఇండియా రైడ్. ఒక 15 days ఉండొచ్చు ఆ రైడ్. సో అది బడ్జెట్ లేక ఈ మంత్ క్యాన్సిల్ చేసి, బడ్జెట్ లేదు ప్లస్ లీవ్స్ కూడా లేవు అనుకోండి. సో అందుకని చెప్పి ఆ రైడ్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ చేసిన. సో 2025లో మోస్ట్లీ ఒక చిన్న షార్ట్ రైడ్కి వెళ్ళి నెక్స్ట్ బిగ్ రైడ్ అంటే కన్యాకుమారి రైడే ఉంటుంది. ఇంకా ఈ వీడియో కూడా జనవరిలో కూడా రాదు, 2025 ఫిబ్రవరిలో వస్తుంది అనుకుంటున్నా మేబీ ఈ బ్లాగ్స్ అయితే.
బట్ ఇదైతే 2024 డిసెంబర్ 22 రోజు ఆదివారం రోజు రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో కన్యాకుమారి రైడ్ ఉంది పెద్దది, అది నెక్స్ట్ ఇయర్లో వెళ్ళాలి. ఇంకా అదొక ప్లాన్ ఉండే కానీ బడ్జెట్ లేక నేనే పోస్ట్పోన్ చేసేసిన. వన్ ఆఫ్ మై డ్రీమ్ రైడ్ అనుకోండి అది కూడా, కన్యాకుమారి, పమ్మం బ్రిడ్జ్, ధనుష్కోడి. సో ఇవన్నీ ప్లేసెస్ తిరగాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ మనకి అన్ని డేస్ హాలిడేస్ దొరకట్లేదు. సో వెల్కమ్ టు తొర్రూర్. టైం వచ్చేసి 8:05 అవుతుంది. సో తొర్రూరుకి అయితే వచ్చాం. ఇక్కడ విష్ణున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి బైక్ ఆడ పార్క్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి కార్ తీసుకొని స్టార్ట్ అవ్వాలి ఇంకా. సో ఈ ట్రిప్ అంతా కార్ డ్రైవే ఉంటుంది, అంటే కార్లోనే వెళ్తున్నాం. సో 4 days ట్రిప్. సో ట్రిప్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ కార్లో రిటర్న్ వచ్చేసి కార్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ మన బైక్ తీసుకుని అయితే రిటర్న్ టు హోమ్ వెళ్ళిపోవాలి. వెడ్నెస్డే ఈవినింగ్ ఆర్ థర్స్డే మార్నింగ్ అట్లా. ఈరోజు సండే డిసెంబర్ 22. సో ఇప్పటివరకు ఇట్లా అయిపోయింది మన రైడ్. సో ఇదే కార్లో మనం వెళ్ళాల్సింది. అయ్యో బాబు, ఇది ట్యాక్సీ ప్లేట్, 80 స్పీడే లాక్కుంటుంది కావచ్చు. సరే ఏం చేస్తాం, ఏదో ఒకటి ఇంకా. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ VNB. సో తొర్రూరుకి వచ్చేసాం, బైక్ కూడా ఇక్కడ పార్క్ చేసేసా. చలో స్టార్ట్ ద డ్రైవ్. ఇంకా ఫస్ట్ స్టాప్ అయితే భీమవరం అనుకుంటున్నాం, బట్ తెలియదు ఎక్కడికి వెళ్దాం అనేది, చూడాలి. సో టైం ఇప్పుడు 9 అవుతుంది, నేను వచ్చి ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. సో లగేజ్ కూడా అంతా కార్లో ప్యాక్ అయిపోయింది. సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్ అవర్ డ్రైవ్. లెట్స్ గో టు భీమవరం. కార్లో కొంచెం లైట్గా ఎయిర్ ఫిల్ చేయించి అట్నే ఫుల్ ట్యాంక్ కొట్టించేసి స్టార్ట్ అయిపోదాం ఇంకా. లెట్స్ గో టు భీమవరం. ఒక హాయ్ చెప్పారా? వస్తుండే కర్మ ప్రదాత అంతా మననే పెట్టు. ఓకేనా? కార్ స్పాన్సర్ బై దిస్ బ్రదర్. ఓకే లెట్స్ గో. అది కొట్టించినప్పుడు చెక్ ఎందుకంటే పెట్టి ఇప్పుడు కొట్టించుకుంటా. ఓకే రైట్, అడిగిపోయి కొంచెం ఫోన్ చేయి. ఇప్పుడు నిశాంత్ సార్ దగ్గర అదే జాకెట్ తీసుకుందాం. మనోడు ఏమన్నాడు? కొంచెం లేపుతలేను, లేపులే ఏం కానీ మళ్ళీ ఆయన ఎందుకు అడుగు కానీ. సరే ఓకే. ఫ్యూయల్ రేంజ్ 120 ఉంది. మధ్యలో కొట్టిద్దాం, అటు బంగ్లా దగ్గర కొట్టిద్దాం. ఎయిర్ కొట్టించాక ఫిక్స్ అయినా ఉంటాం లొకేషన్. ఏది కొట్టియాలి ఫస్ట్, లొకేషన్ లేకుండా పోయేది ఫస్ట్ ట్రిప్ ఇది. నాకు పెన్ను పేపర్ భీమవరం అని ఫిక్స్ అయినా మరి. ఎందుకన్నా నాకు నా బాధలు నా ఏం చెప్పాలి. అది రాత్రి ఎప్పుడు 11 గంటల డిస్కషన్ అయింది. మళ్ళీ నిశాంత్ సార్ ఫోన్ చేసింది, నేను ఉండని చూసుకుంటాను బాస్, అప్పుడు హ్యాపీగా బాగున్నాడు. సార్ తెలుసా ఎవరికి అంటే నిశాంత్ చెప్పినావా? ఇవాళ చెప్పినా ఎవరికి? నిశాంత్ సార్. నిశాంత్ సార్కి చెప్పిన ఎప్పుడు. సార్ కూడా అసలు ఎట్టిగా అయితే సార్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యూయల్ బ్రేక్. డీజిల్ ఎంత ఉందంటే లీటర్కి 95. లీటర్ 95.5, 95 రూపీస్ 0.51 పైసా ఉంది డీజిల్. ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించామంటే ఇంకా నాన్ స్టాప్కి వెళ్ళిపోవడం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మధ్యలో ఎక్కడన్నా ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకుంటే సెట్. ఇంకా మొత్తం 3299 రూపీస్ అంటే ఇక 3300 పెట్టేసాయి.
సో దారి మధ్యలో ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో అయితే ఆగినాం. ఇది భీమవరంకి వెళ్ళే రూట్లో. ఇప్పుడు అశ్వారావుపేట నుంచి ద్వారకా తిరుమల వెళ్తున్నాం. ఆ వెళ్ళే రూట్లో ఉందన్నట్టు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ సూపర్ ఉన్నది. ఇక్కడ మొత్తం కొబ్బరి తోటలు. బ్యూటిఫుల్ ప్లేస్లో ఫొటోస్ ఎట్లా వచ్చినాయి? బాగా వచ్చినాయి. ఈయనకు కూడా యాక్షన్ కెమెరా బాగుంది. యూట్యూబ్లో పెడతా వీడియోస్. అది నీకు అది నాకు స్పెషల్ అంది. నిన్ను కూడా వీడియో తీయాలా అన్న? సో ఇక్కడ కాకరకాయ తోట ఉంది చూడండి, ఎంత బాగుందో కాకరకాయలు. కొంచెం ఉండాలి కదా, భలే ఉంది తోట అయితే, సూపర్. ఇటు సైడ్ లొకేషన్ మొత్తం చూసుకోను తిరుగు మామ. సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషన్ అయితే. నీకు నచ్చిందా? సూపరా, చలో లెట్స్ గో. సూపర్ ఉంది లొకేషన్ అయితే, బ్యూటిఫుల్ ఉంది. ఇంక ఇట్లాంటి ప్లేస్లో మనకు భీమవరం పోతుంటే ఇంకా చాలా ఉంటాయి. తీసుకుంటాను దాదాపు ఎంత నడిపినా, ఒక 150 నడిపినా. 150 కిలోమీటర్స్ డ్రైవ్ అయిపోయింది. ఇప్పటికి టైం ఎంత అవుతుందంటే టైం 1:24 అవుతుంది. 1:24కి మేము ఇంకా ఆంధ్ర బార్డర్ దగ్గరకు వచ్చినాం అంతే. ఇంకా భీమవరం వెళ్ళేసరికి నైట్ అయితే. రేపు భీమవరం ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ రేపు నైట్ అన్నవరంలో స్టే ఉండవు. ఇంతవరకు రాలేదే ఫస్ట్ టైం. భీమవరం కూడా ఫస్ట్ టైం. యానం వైజాగే లాస్ట్ టైం తిరిగింది. తిరగొద్దనే ఫిక్స్ అయితే తీసుకోవాలి. ఇన్నే ఉందన్న అమ్మే ఇది కాదు టెంపుల్. ద్వారకా తిరుమల టెంపుల్ ఫ్రీ ఉంటుంది, మస్తు ఫ్రీ ఉంటుంది. మనం తప్పొస్తాను అనిపిస్తుంది కదా. నెక్స్ట్ బస్ అడగాలి. సో కొండ మీదకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ద్వారకా తిరుమల కొండ. తిరుమల కొండ చిన్న తిరుపతి. ద్వారకా తిరుమలనే చిన్న తిరుపతి అంటారా? టోల్ గేట్ కూడా ఉంది మనకి. టోల్ గేట్ మనం డిసైడ్ చేసుకోవాలి. టెంపుల్కి వచ్చేసాం మొత్తానికి. ద్వారకా తిరుమల. స్లో. సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. సో వచ్చాక మళ్ళీ కలుద్దాం. ఎట్లా టెంపుల్ లోపలికి కెమెరాస్ అలౌడ్ ఉండదు కదా. సో ఇప్పుడే టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. 4 అవుతుందా? ఆల్మోస్ట్ టైం 4 అవుతుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి భీమవరం వెళ్తున్నాం. భీమవరం కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 70 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. లంచ్ చేయలేదు, ఇక స్కిప్, డైరెక్ట్ డిన్నర్ ఇంకా. సో లెట్స్ గో టు భీమవరం. ఇది ఏలూరు టు ఇది ఏలూరు టు తాడపల్లిగూడెం వెళ్ళే రూట్. సో ఈ రూట్లో మన ప్రయాణం. తాడపల్లిగూడెంకి వెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే భీమవరం. నైట్ స్టే భీమవరంలోనే. టైం 7:37 అయింది. భీమవరంకి రీచ్ అయినాం మొత్తానికి. ఒక మంచి రూమ్ కూడా దొరికింది. ఈ రూమ్ కాస్ట్ జస్ట్ 1000 రూపీస్. ఎక్స్ట్రా మ్యాట్కి ఒక 300 రూపీస్. సో 1300లో చీప్ అండ్ బెస్ట్లో ఒక బెస్ట్ రూమ్ అయితే దొరికింది. సో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది అంతర్వేదిలో. అంతర్వేది పాలెం. సో రేపు అక్కడికి వెళ్దాం. సో ప్రస్తుతానికైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసేద్దాం పదండి. నీకు నచ్చింది కదా రూమ్? బాగుందా? ఓకే